నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళ GT30 5G ప్లస్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మంచి ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. 19,500 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. దాంతోపాటు ఇంకొక ఇన్ఫినిక్స్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్ ఫోన్ త్వరలో రాబోతుందని అయితే ఒక హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుని మీడియా డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుందని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డా. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా లిస్టింగ్ అంటగా సో అది కూడా బయటపడ్డది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో ఐడియా ప్యాడ్ ట్యాబ్ ఏదైతే ఉందో ఇండియాలో లాంచ్ అయిపోయింది. బడ్జెట్లో వస్తుంది అనుకోవచ్చు. మీడియా డెన్సిటీ 6300 SoCతో పాటు వస్తుంది. 7040 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ ఉందో 17,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అని అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఓపెన్ఏఐ గురించి అయితే మనకు అందించిన ChatGPT వాళ్ళ ఓపెన్ఏఐ ఉందో ఇక్కడ GPT-5 ఫ్లాగ్షిప్ మోడల్ అయితే ఉందో లాంచ్ చేసిన అనేది ఇది బోత్ ఫ్రీ యూజర్స్కి అండ్ పెయిడ్ యూజర్స్కి ఇద్దరికి కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఆబ్వియస్గా ఫ్రీ యూజర్స్కి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి, పెయిడ్ యూజర్స్కి ఏమంటారు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవి చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చింది. అండ్ ఇన్ డెప్త్ కూడా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది. ఏంటంటే సింపుల్గా వాళ్ళది కొత్త అప్డేట్ వచ్చింది. చాలా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. చాలా మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి అంటే AMD వాళ్ళది FSR 3.1.4 తీసుకొచ్చారు. సో దీన్ని మెల్లమెల్లగా FSR Redstoneకి షిఫ్ట్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఏమంటారు టైమ్ లైన్ అది ట్యాగ్ ఉంటుంది కదా. సో ఇక్కడ FSR Redstone 1, FSR Redstone 2, FSR Redstone 3, FSR Redstone 4 అనేసి అయితే తీసుకోవచ్చు అన్నమాట. సింపుల్ చెప్పుకుంటే ఫ్రేమ్ జనరేషన్ అప్ స్కేలింగ్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ మూవింగ్ టు ఇది ఏంటంటే మనకి రే ట్రేసింగ్ ఫీచర్స్ అల్గోరిథం ఎక్కువ యూజ్ చేస్తుంది ఎక్కువ ఫ్రేమ్స్ జనరేట్ చేయడానికి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే లినక్స్కి సంబంధించింది అన్నమాట. ఓపెన్ సూసా నుంచి అన్నమాట. సో ఓపెన్ సూసా తంబుల్ వీడ్ అప్డేట్ తీసుకొచ్చి సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. ఇట్లా ఇది KDE ప్లాస్మా 6.4.3 సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అండ్ లైట్ చిన్న అప్డేటే, పెద్దగా హెవీగా చేంజెస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ చూసుకుంటే ఆల్మా లినక్స్ నుంచి అన్నమాట. సో ఆల్మా లినక్స్ OS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమే. ఇది ఆల్మా లినక్స్ OS 9 అంటే అవుతుందో నేటివ్గా NVIDIA డ్రైవర్స్ సపోర్ట్ చేసిన కొంచెం అప్డేట్స్ వచ్చిన సోర్స్ కోడ్లో కొన్ని చేంజెస్ చేసిన అని చెప్తే అన్నారు. క్యూడా కంపాటబిలిటీ కూడా వస్తుందని చెప్తే అంటున్నారు అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళైతే క్వైట్గా సైలెంట్గా లాంచ్ చేసారు. ఏదంటే Radeon Pro W7400 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. 55W TDPతో పాటు కూడా వస్తుంది. 8GB మెమరీ, 1792 RDNA 3 కోర్స్తో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్లీ ఇది గేమింగ్ అయితే కాదు, వర్క్ స్టేషన్కి అనమాట. అవి లోవర్ పవర్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్ లాగైతే కనిపిస్తుంది. చూడండి ఇది ఏమంటారు Radeon Pro W7500 కంటే 7400 ఇంకొంచెం తక్కువ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. పవర్ కూడా తక్కువనే తీసుకుంటుంది. ఆబ్వియస్గా OEMస్కి వర్క్ స్టేషన్స్కి బెటర్ ఉంటే నార్మల్ యూజర్స్కి అయితే పెద్దగా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్టీమ్లో చెక్ చేసినప్పుడు మాత్రము మాఫియా ద ఓల్డ్ కంట్రీ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. 2,899 రూపాయలు అంటే 2,900కి ఈ గేమ్ అయితే వస్తుందన్నమాట. లాంచ్ అయిపోయింది. ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. డీలక్స్ ఎడిషన్ చూసుకున్న 3,499 రూపాయలకు ఉంది. త్రూ UPI నుంచి కూడా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కమిటీ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం మెయిన్ Ryzen 7 2700 ఉంది. i7 9700 పక్కా 16GB ర్యామ్ ఉండాల్సిందే. అండ్ RX 5700 లేకపోతే Radeon RTX 2070 గ్రాఫిక్ కార్డ్ 55GB SSD స్టోరేజ్ ఉండాల్సిందే అనమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.